వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నేనిచ్చిన ఫిర్యాదుపై సిఐడి పోలీసులు నా స్టేట్మెంట్ కోసం ఈ రోజు నన్ను పిలిచారు. సిఐడి డిఎస్పీ నా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. రమేష్ భారత పౌరసత్వం లేకున్నా తప్పుడు పత్రాలతో పౌరసత్వం పొందాడు. నా 15 సంవత్సరాల పోరాటంలో హైకోర్టు సంకలన తీర్పు వెల్లడించింది. రమేష్ భారతదేశ పౌరుడు కాదని హైకోర్టు తీర్పు వెల్లడించింది. రమేష్ తన తప్పు ఒప్పుకొని 30 లక్షల రూపాయలు చెల్లించాడు. మరొకసారి ఇలాంటి తప్పు ఎవరూ చేయకుండా చట్ట ప్రకారం రమేష్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఆయన పనిచేసిన కాలానికి రికార్డులను సరిచేయడానికి న్యాయస్థానం, ఎలక్షన్ కమిషన్, కేంద్ర ప్రభుత్వం సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని కోరుతున్నా. ఆయన భారతదేశ పౌరుడే కానప్పుడు మాజీ ఎమ్మెల్యేగా పెన్షన్ తీసుకుంటున్నాడు. రమేష్ తీసుకున్న జీత భత్యాలను తిరిగి ప్రభుత్వానికి చెల్లించే విధంగా కోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాను. ఈరోజు సిఐడి కార్యాలయం నుంచి పిలుపు రావడంతో వచ్చి వేములవాడ నుంచి నా గతంలో భారతదేశ పౌరసత్వం తప్పుడు పద్ధతిలో పొందినటువంటి రమేష్ చెన్నమనేని భారతదేశ పౌరుడు కాదని ఇచ్చినటువంటి తీర్పు, నేను 2009 నుంచి కూడా అతను భారతదేశ పౌరసత్వం పొందే క్రమంలో తప్పుడు ధృవీకరణ పత్రాలను సమర్పించి ఆ తదుపరి కోర్టులను తప్పుదో పట్టించే విధంగా అతను వాదనలు వినిపించేటప్పుడు వేసిన అఫిడవిట్లన్నీ కూడా తప్పు రూపంలో ఉన్నాయని చెప్పని, ఓవైపు నేను ముమ్మాటికి ఇండియన్ని అంటూనే జర్మనీ పాస్పోర్ట్ ట్రావెల్ చేస్తున్నానని చెప్పని, అతను వైపు పిఐఓ కార్డును కూడా వాడుతూ ఆ కార్డు పైన కూడా ప్రయాణం చేస్తున్నాడని చెప్పండి. పిఐఓ కార్డు హోల్డర్, గతంలో ఓసీ కార్డు హోల్డర్, వాళ్ళకు అసలు భారతదేశంలో ఓటు వేసే హక్కు కూడా లేని చట్టం చెప్తుంది. అలాంటిది ఏకంగా అతనికి లా మేకర్ కావాలని చెప్పిన దుర్బుద్ధితో మన భారతదేశ లాను బ్రేక్ చేసి వచ్చి ఈరోజు లా మేకర్ గా, నేను మొన్నటి రోజు కూడా చెప్పిన, భారతదేశంలో ఈ దేశ పౌరుడు కాని ఒక వ్యక్తి చట్టసభలో ఉన్నాడు అంటే అది తెలంగాణ. బహుశా ప్రపంచంలో కూడా ఆయా దేశాల్లో ఆయా దేశ పౌరుడు కాని వ్యక్తి ఆ చట్టసభలో ఉన్నట్టుగా లేదు. ఈరోజు ఈ లా బ్రేక్ చేసి లా మేకర్ గా ఏదైతే తప్పుడు విధానంతో ముందుకు వెళ్ళిండో వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకొని చెప్పని చేసినటువంటి ఫిర్యాదు పైన సిఐడి సంబంధించినటువంటి అధికారులు ఈ రోజు నాకు రమ్మని పిలుపునివ్వడం నోటీస్ ద్వారా, ఈరోజు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నటువంటి డిఎస్పీ గారు నా స్టేట్మెంట్ ను రికార్డ్ చేసుకోవడం జరిగింది. నేను ఏదైతే వారిపైన తప్పుడు ధృవీకరణ పత్రాలతోటి కోర్టును తప్పుదో పెట్టి విధంగా అఫిడవిట్ వేయడం, ఈరోజు లా బ్రేక్ చేసి ఏ విధంగా లా మేకర్ కావడానికి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా గతంలో కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి అతను భారతదేశ పౌరుడు కాదనేటువంటి సంబంధించిన పత్రాలు కానీ, లేదు 3 మెన్ కమిటీ కూడా అతను భారతదేశ పౌరుడు కాదని 2013లో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయన భారతదేశం రద్దు చేస్తూ ఎమ్మెల్యే పేరు రద్దు చేసిన పేరు ఓటు తొలగిస్తున్నటువంటి వైనాన్ని, ఇటీవల ఏదైతే భారతదేశ పౌరుడు చెప్పి తీర్పు ఇచ్చిన ఈ అంశాలన్నింటి కూడా నేను రికార్డు రూపంలో స్టేట్మెంట్ను వాళ్ళు రికార్డు చేసుకోవడం జరిగింది. ఆ కోణంలో ఈరోజు సిఐడి ఆఫీస్కు ప్రత్యేకంగా రావడం జరిగింది అన్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆల్రెడీ హైకోర్టు ఆయనకి టైం ఇచ్చింది, లీగల్ ఫీజ్ కావచ్చు, నష్టపరిహారం. సిఐడి ద్వారా మీరేం కోరుతున్నారు? ఎలాంటి విచారణ అసలు సిఐడిలో కంప్లైంట్ చేయడానికి గల ఉద్దేశాన్ని? సిఐడి విచారణలో ఇలాంటి పొరపాటు మరో వ్యక్తి భవిష్యత్తులో చేయకుండా ఉండాలని చెప్పండి. ఈరోజు భారతీయుడు కాకుండా భారతీయుడి చట్టసభలో అడుగుపెట్టి ఏదైతే ముందుకు పోతున్న సందర్భంలో అతను తప్పని చెప్పి తేలిన తర్వాత అతని పైన మన భారతదేశ చట్టాలకు అనుగుణంగా అతనిపై చర్యలు తీసుకోమని చెప్పండి నేను ఫిర్యాదు చేసిన. అది ఈరోజు సిఐడి విచారణ జరుగుతుంది. అందులో బాగా నన్ను పిలిచి నా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. ఈరోజు చట్టపరంగా అతను తప్పు చేసిన తేలింది కాబట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి తప్పు మరొకరు చేయకుండా ఉంటారని చెప్పిన ఒక భావనతోటి ఇప్పుడు చట్టంలో తోటి ఆడుకున్నటువంటి వ్యక్తి, నేను అతను భారతదేశ పౌరుడు కాదని చెప్పి తేలిన తర్వాత
నెల రోజుల క్రితం అనుకుంటా బహుశా నేను అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పి కోరే కంటే 10 రోజుల ముందు ఇండియాకి వచ్చి వెళ్ళిండు. అసలు ఇప్పుడు కూడా ఇండియాకి ఏ పాస్పోర్ట్ వచ్చిండు అనేది కూడా అర్థం కాని ప్రశ్న. అంటే ఓ రకంగా ఆయన ఛాలెంజ్ విసురుతున్నా చెప్పని అనుకున్నా. ఈరోజు భారతదేశ పౌరుడుగా చెప్పి తీర్పు ఇచ్చిన తర్వాత వచ్చిపోయింది దేశానికి. ఏ పాస్పోర్ట్ వచ్చిందో కూడా ప్రజలు చెప్పాలి. ఇండియా పాస్పోర్ట్ వచ్చినవా, జర్మన్ పాస్పోర్ట్ వచ్చినవా, ఓసే కార్డు వచ్చినవా, పిఐయు కార్డా? ఈరోజు అంటే నేను నా యొక్క ఈ ధర్మ యుద్ధంలో ఏదైతే ధర్మం గెలిచిన తర్వాత అతను తప్పు చేసింది 15 సంవత్సరాలు అని చెప్పని పత్రాలతో సహా ఆధారంగా ఉన్నటువంటి వాటిని నేను సిఐడికి ఏదైతే విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోమని ఆ కోణంలో నా దగ్గర ఉన్నటువంటి స్టేట్మెంట్ను వారికి ఇవ్వడం జరిగింది. వారి రికార్డు రూపంలో ఈరోజు సరి చేసుకోవడం రికార్డు చేసుకుని చెప్పని సందర్భం తెలియస్తాను. ప్రభుత్వం ఒక గెజెట్ తీసుకురావాలని చెప్పి 15 సంవత్సరాలు వేములవాడ ఎమ్మెల్యే సీటు ఖాళీగా ఉందా, లేదంటే అతనికి సంబంధించి అనాథుగా ప్రకటించాలని చెప్పి కోడూరు కదా ఏమన్నారు ప్రభుత్వం? ఇక్కడ నేను ఆ గెజెట్ కు సంబంధించిన అంశం మరొకసారి మీ ద్వారా అది సోమోటోగా తీసుకుంటారా, నేను అన్నట్టు మా న్యాయ వాదులతో మాట్లాడితో నేనే ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తాను చెప్పిన. మన భారతదేశ చట్టం భారతదేశ పౌరుడు అయి ఉంటేనే సర్పంచ్గా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా, ఎంపీపీగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పని చట్టం చెప్తుంది. ఇప్పుడు ఈయన భారతదేశ పౌరుడు కాదు తీర్పు వచ్చిన ధర్మిల. మరి 2009 నుంచి జరిగినటువంటి 4 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గొల్లు పొందిన రికార్డు ఉంది కాబట్టి ఆ రికార్డు సరి చేయవలసినటువంటి బాధ్యత ఈరోజు ఎవరు పెట్టి ఏదో ఒక అథారిటీ తీసుకోవాలి. రాష్ట్ర హైకోర్టు, ఉన్నత న్యాయస్థానం, భారత ఉన్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు లేదా ఎన్నికల కమిషన్ వారికి వారు ఈ పేపర్లో వచ్చిందని సుమోటోగా తీసుకొని ఆ కాలానికి అతను ఎమ్మెల్యే కాదని సరి చేస్తే పర్వాలేదని నా యొక్క విజ్ఞప్తి. లేదు ఎవరైనా ముందుకు వెళ్ళాలంటే నేనే దానికి సంబంధించి కూడా ముందుకు వెళ్ళి ఆ 2009 నుంచి 2023 వరకు 4 ఎన్నికల్లో ఆయన గొల్లు పొందిన ఉన్నటువంటి దాన్ని సరిచేయాలని ఖాళీగా ఉంచాలి. ఎందుకంటే భవిష్యత్ తరాల్లో ఈ మధ్యలో గూగుల్లో 2009 ఎవరు ఎమ్మెల్యే అంటే వేములాడకు, 2010, 14, 17 ఎవరు ఎమ్మెల్యే అంటే ఆయన పేరు రావడానికి అవకాశం భవిష్యత్తులో. ఆయన భారతదేశ పౌరుడుగా తీర్పు వచ్చింది కాబట్టి ఆ 4 సార్లు ఆయన ఎమ్మెల్యే కాదని చెప్పి ఖాళీ చూపిస్తారా? లేదు నేను ఎన్నికల పిటిషన్ 2009లో వేసిన, 10లో వేసిన, 14 వేసిన, 18 వేసిన 4 ఎన్నికల పిటిషన్లు అవి ఉన్నాయి కోర్టులో. ఒక 2009 వారు 2009కి సంబంధించింది రాజీనామా వేస్తే క్లోజ్ చేసింది. ఈ మధ్యలో కూడా 2018 సంబంధించిన కాల పరిమితి అయిపోయింది, క్లోజ్ చేసింది.